ఓ తండ్రి తీర్పు హిట్టు, ఓ తండ్రి తీర్పు హిట్టు, చిన్న సినిమా హిట్టు, పెద్ద సినిమా ఫట్టు, చిన్న సినిమా హిట్టు, పెద్ద సినిమా ఫట్టు, ఓ తండ్రి తీర్పు హిట్టు, తండ్రి తీర్పు బ్లాక్ బస్టర్, ఓ తండ్రి తీర్పు బ్లాక్ బస్టర్, హిలేరియస్ హిట్. ఓ తండ్రి ఏ పని చేసినా ముగింపు అనేది చాలా అద్భుతంగా ఉండాలి. మనిషి జీవితానికైనా ఏ ప్రాజెక్టుకైనా ముగింపు అద్భుతంగా ఉండాలి. ఓ తండ్రి తీర్పు అనేటువంటి సినిమా ఒక గొప్ప పరిణామం. ఎవరికి ఎవరు ఎలా ఉంటారో తెలియదు. రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎలాగో ఆంజనేయుని యొక్క పాత్ర కూడా ఉంటుంది కాబట్టి జయబాబు అలాగే రామకృష్ణ ఇరువురు కూడా చాలా గొప్పగా దీంట్లో పాల్గొనడము, కావాల్సినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించడం. హీరోగా నటించినటువంటి వివారెడ్డి గారికి, రాజేంద్ర రాజుకి, సాంకేతిక నిపుణులకి, సంగీతం సమర్పించిన వాళ్ళకి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్స్కి అందరికి కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. మా సినిమా మేము ఎంత కష్టపడి చేసామన్నది మాకు తెలుసు, కానీ అది 10 మందికి తెలియడానికి ముందుకొచ్చిన దైవాంశ సంభూతులు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రమణాచారి గారు. చాలా బాగుంది మూవీ, అందరు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చచ్చిపోతే ఆస్తులు బంగారం పంచుకునే పిల్లల కోసం ఎందుకండి ఏడుస్తారు? మన భారతీయ సంస్కృతి, మన సాంప్రదాయం కూడా చెప్పేది తల్లిదండ్రులను గౌరవించాలా, తల్లిదండ్రులను కాపాడాలా, చివరి వరకు ముసలిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు పోషించవలసిన బాధ్యత ప్రతి యువత మీద ఉంది. యువత చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళు ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకొక మెసేజ్ ఉంది. ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు పంచనుగాక పంచను. నా ఉద్దేశం ఒకటే, మీరు తల్లిదండ్రుల్ని ప్రేమించండి. మీరు ఇంత స్థాయికి ఎదగడానికి కారణం తల్లిదండ్రులే. మీ కన్న పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తారో మీ తల్లిదండ్రుల్ని కూడా అంతే ప్రేమించండి. మా ఓపెన్ తీర్పు థియేటర్లో సిక్కించిపోయారు జనం, హౌస్ఫుల్ అయింది. పెంపుడు కుక్కల్ని ఏసీ రూమ్ లో మంచాల పైన పక్కలో పడుకు పెట్టుకొని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారే. నా ఉద్దేశం ఒకటే, మీరు తల్లిదండ్రుల్ని ప్రేమించండి. కానీ పెంచి పెద్ద చేసి మీ ఉన్నత స్థితి చూసి గర్వించే తల్లిదండ్రులకు మీరేమిచ్చారు? డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ రోజు ఇప్పుడంతా సిటీస్లోనే కాకుండా టౌన్స్లోనే, విలేజెస్లో కూడా డ్రగ్స్ పాకిపోయింది. ఇది ఒక మహమ్మారిగా తయారైంది. కాబట్టి ఈ డ్రగ్స్ని కూడా మనం అందరూ నిర్మూలించాలనే ఉద్దేశంతో మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. ఒక్క కేసు పెట్టి జైలుకి పంపించండి, పిల్లలు మారుతారు, సమాజం మారుతుంది, దేశం బాగుపడుతుంది. నేను ఇప్పుడు బ్రతికున్న శవాన్ని. ప్రపంచానికి నేను కావాలి, నేను చెప్పే పాఠాలు కావాలి. నా పిల్లలకు నేను అవసరం లేదు. మేము మీ కడుపున పుట్టిన వాళ్ళం. నీ ఆస్తి మీద నీకెంత హక్కు ఉందో మాకు కూడా గంతే ఉన్నది. అందనంత దూరాన ఉన్న కడుపు తీపితో వస్తే మీరేం చేశారా? నాన్న సైకిల్ కొనివ్వు, బైక్ కొనివ్వు అంటే అప్పు చేసి మరీ కొనిచ్చాను కదరా. అర్ధరాత్రి వాంతులు విరోచనాలు అవుతుంటే ఈ చేతులతో పట్టాను కదరా. వీపు మీదెక్కి చల్చల్ గుర్రం చలాకి గుర్రం అంటుంటే మోకాళ్ళు నొప్పొచ్చినా భరించాను కదరా. గాడిదలా చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే కుక్కలా చూసావు కదరా. కుక్క. ఓ తండ్రి తీర్పు హిట్టు, ఓ తండ్రి తీర్పు హిట్టు, చిన్న సినిమా హిట్టు, పెద్ద సినిమా ఫట్టు, చిన్న సినిమా హిట్టు, పెద్ద సినిమా ఫట్టు. ఓకే
చనిపోయాక దండలు వేసి దండం పెట్టి ఏడవడం కాదు, బతికుండగానే అండగా ఉండండి. అమ్మా నాన్నల రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు. అదిగో అక్కడ ఉన్నారు. అలా పేడ ఎత్తుతూ మాస్టారు ఊడుస్తూ అమ్మగారు కనిపించేసరికి కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. ఏంటి మాస్టర్ ఈ పనులు? మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది షణ్ముఖం. అసలు ఏం జరిగింది మాస్టారు? అసలు ఏం జరిగిందంటే తల్లిదండ్రులకు పని మనుషులు పెట్టాల్సిన పిల్లలు తల్లిదండ్రులనే పని మనుషులుగా మార్చడం దారుణం, విషాదం. అమ్మా నాన్న లేని నాలాంటి అనాథలకి ఆ బాధ అర్థం అవుతుంది. నా సర్వీస్ లో ఎన్నో నేరాలు ఘోరాలు చూశాను. ఎంతో మంది కిరాతకుల్ని హంతకుల్ని చూశాను. కానీ వాళ్ళందరికంటే మోస్ట్ క్రిమినల్స్ ఎవరో తెలుసా? కొడుకులు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకులు కూతుళ్ళు మాత్రమే. ఎస్, ద మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ఆర్ హార్ట్లెస్ డాటర్స్ అండ్ సన్స్. అనాథల్ని చేస్తారా? ఇలాంటి వాళ్ళు భూమికి భారం. నాకు గనక పర్మిషన్ ఇస్తే నేను ఎన్కౌంటర్ చేసేది క్రిమినల్స్ ని కాదు, తల్లి తండ్రుల్ని పట్టించుకోని పిల్లల్ని. మన పిల్లల కోసం పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో అమ్మా నాన్నల్ని కూడా అలాగే చూసుకోవాలి. అది మన బాధ్యత. అది మాత్రమే మన బాధ్యత. అన్ని థియేటర్లు హౌస్ఫుల్. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఓ తండ్రి తీర్పు, ఓ తండ్రి తీర్పు, బ్లాక్ బస్టర్.